ఇక గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నానక్రామ్గూడ పరిధిలోని రంగలాల్ చెరువులో సినీ నటుడు మురళీమోహన్ కు చెందిన జైభేరి సంస్థ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశామని హైడ్రా చీఫ్ రంగనాథ్ ప్రకటించారు. రంగలాల్ చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో చెరువును పరిశీలించామని చెప్పారాయన. నిర్మాణాలను తొలగించేందుకు జైభేరి సంస్థ వారం రోజుల గడువు కోరిందని చెప్పారు. వారం తర్వాత ఆక్రమణను తొలగించకపోతే తామే కూల్చివేస్తామని ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మురళీమోహన్ కి సంబంధించిన జైవేరి సంస్థపై కూడా ఇటు హైడ్రా అయితే కన్నువేస్తుంది. దీనిపై హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అలాగే ఇప్పటికే ఈ సంస్థ వారం రోజులు గడువు కూడా కోరింది కదా, మరి దీనికి సంబంధించి ఇటు మురళీమోహన్ ఎలాంటి సమాధానం చెప్తున్నారు అనుకోవచ్చు సురేష్? వారం రోజుల క్రితం నానక్రామగూడలోని ఇదైతే నేను ప్రస్తుతం ఇక్కడే ఉన్న రంగలకుంట లేక్, ఇది ఈ చెరువుకు సంబంధించి సర్వే నెంబర్ 106లో 2 ఎకరాల 28 గుంటల విస్తీర్ణంలో చెరువు ఉండేది. కానీ ఈ చెరువు అంతా కూడా క్రమంగా కొద్దిగా కబ్జాలకు గురైపోయింది. ఏదైతే ట్రాక్ చూస్తున్నామో చెరువుకు సంబంధించి చుట్టూ ట్రాక్ నిర్మించారు. ఆ రేకుల షెడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జైబేరికి సంబంధించిన సంస్థ రోజుల క్రితము స్పాట్ కు విజిట్ చేసి ఈ చెరువు ఎన్ని ఎకరాల్లో ఉండేది, ఎంత సర్వే నెంబర్ లో ఎంత ఉండేది అనే దానిపైన పూర్తిగా ఇరిగేషన్ అధికారులని రిపోర్ట్ అడగడం జరిగింది రంగనాథ్. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆ చెరువు ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత కబ్జాకు గురైంది అనే దానిపైన కూడా లెక్కలు తీర్చే పనిలో రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. అయితే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి మొత్తం రేకుల షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్లకు సంబంధించి ఆ బఫర్ జోన్ అదేవిధంగా ఎఫ్టీఎల్ జోన్ లోనే నిర్మించారని చెప్పేసి కూడా పూర్తిగా అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజెంట్ ఆ రేకుల షెడ్లను తొలగించాలని చెప్పేసి హైడ్రా జైబేరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ షెడ్లను తొలగించలేదు. వారం రోజుల గడువిచ్చారు, దాంట్లో 4 రోజులు అయిపోయింది. కాబట్టి ఒకవేళ ఈ వారంలో తొలగించకుంటే హైడ్రానే వచ్చి పూర్తిగా ఆ రేకుల షెడ్లను, కనబడుతున్న రేకుల షెడ్లు అన్నిటిని కూడా తొలగించేస్తామని చెప్పేసి రంగనాథ్ చెప్పడం జరిగింది. దీనిపైనే మురళీమోహన్ కూడా స్పందించారు. తాను రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను ఎక్కడ ఎలాంటి చెరువులు కబ్జాకు పాల్పడలేదు. అయితే ఏదైతే రంగలాల్ కుంటకు సంబంధించిన చెరువు దగ్గర ఏదైతే రేకుల షెడ్ వేసింది వాస్తవమే, కానీ అది ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నట్టు మాకు తెలియదు అని చెప్పేసి ఆయన ఉన్న 3 మీటర్ల వరకు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్ ఉందని చెప్పేసి దాన్ని తొలగిస్తాం వెంటనే అని చెప్పేసి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించే మొత్తం ఇక్కడ నుంచి దాదాపు 100 మీటర్లకు పైగా రేకుల షెడ్ను వేయడం జరిగింది. ల్యాండ్ కూడా వివాదంలో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో రెవెన్యూ అధికారులు కూడా ల్యాండ్ పై తాళాలు వేసి స్పాట్కి ఎవరు చేరవద్దు అని చెప్పేసి చెప్పినట్టు తెలిసింది. కానీ ఈ ల్యాండ్ని జైబేరి కన్స్ట్రక్షన్కి సంబంధించిన సంస్థ కొన్ని కొత్త కార్ల షెడ్లకి రెంట్కి ఇచ్చేసి అక్కడ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ కార్ల లోపల, రేకుల షెడ్ లోపల కార్ల పార్కింగ్ ఉంది. పూర్తిగా వాటిని తొలగించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ చెరువు అంతా కూడా మొత్తం ఎన్ని ఎకరాల్లో విస్తరణలో ఉండే, అసలు ఎంత కబ్జాకు గురైందనే దానిపైన కూడా ఇరిగేషన్ అధికారులని సమాచారం కోరడం జరిగింది. అయితే దీనిపైనే బ్రిడ్జి కూడా నిర్మించారు. ఈ బ్రిడ్జికి అవతల కొద్దిగా మళ్ళీ చెరువు ఉంది. ఆ చెరువుకు సంబంధించి అక్కడ కూడా ఏదైతే మనం కుడివైపు చూసినట్టయితే మట్టి పోసేసి పూర్తిగా ఆ చెరువుని అక్కడ ఆక్రమించే ప్రయత్నం కొంతమంది చేశారని చెప్తున్నారు. 106 సర్వేకి పక్కనే ఉండే 105, 104కు సంబంధించిన సర్వే నెంబర్లో ఎఫ్టీఎల్ జోన్, బఫర్ జోన్ ఉన్నప్పటికీ నిర్మాణాలు చేపట్టారు. అక్కడ లారీలు కనబడుతున్నాయి మనకు. ఆ లారీల పైన కూడా ఇప్పటికి ఇంకా మట్టి పోస్తూనే ఉన్నాయి లారీలు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. వెంటనే ఈ చెరువుని కాపాడాలి. దాదాపు 2 ఎకరాల పైన, అంటే 3 ఎకరాల వరకు ఉండే చెరువుని కబ్జాలకు గురైంది చుట్టూ. ఒకవేళ ఈ చెరువు ఎత్తైన భవనాలు నిర్మించేసి ఎక్కడ కూడా ఈ చెరువు నిండిన తర్వాత వెళ్ళే దారి కూడా లేకుండా పోయిందని చెప్పేసి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా
అధికారులు ఈ చెరువు పైన ఎవరైతే కబ్జాకు పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే హైడ్రా అధికారులు వచ్చిన రోజే ఈ రేకుల షెడ్ని అంతా కూడా తొలగించేస్తామని చెప్పేసి జేబేరి కన్స్ట్రక్షన్ వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా ఈ రేకులకు సంబంధించిన షెడ్ని తొలగించలేదు. ఎందుకంటే FTL బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టకూడదు, ఒకవేళ చేపట్టితే వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి తీయలేదు. కాబట్టి వారం రోజుల్లో ఈ రేకుల షెడ్ని తీయకపోతే ఖచ్చితంగా హైడ్రానే రంగంలోకి దిగి పూర్తిగా తొలగిస్తామని చెప్పేసి నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. దీనిపైనే ఈ వారంలో తొలగిస్తారా లేదా అనేది కూడా హైడ్రా అధికారులు వేచి చూస్తాం. ఒకవేళ తొలగించకుంటే హైడ్రానే తీసేస్తుందని చెప్పేసి కూడా రంగనాథ్ కమిషనర్ చెప్పడం జరిగింది. అయితే ఈ చెరువును కూడా కాపాడాల్సిన బాధ్యత హైడ్రా పైన ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ చెరువు ఏదైతే చుట్టూ ఎత్తైన భవనాలు ఉన్నాయి నానక్రామ్గూడలో, దాదాపు 20, 30, 40 అంతస్తుల వరకు కూడా భవనాలు వెలిసాయి. కాబట్టి ఉన్న చెరువులనైనా ఖచ్చితంగా కాపాడాలి అని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ చెరువుని ఖచ్చితంగా కాపాడాలి, ఏదైనా ఆక్రమణకు గురైతే పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా హైడ్రాకి ఫిర్యాదులు వెళ్ళడంతోనే ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటు మురళీమోహన్ కూడా స్పందించాడు. తానే వారం రోజుల టైంలో తొలగించేశాను, హైడ్రా రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ వారం పాటు కూడా తొలగించకుంటే ఖచ్చితంగా హైడ్రా బుల్డోజర్ ఇక్కడ దిగిపోయి ఈ షెడ్లు అన్నిటిని కూడా తొలగించేసి ఏదైతే FTLలో ఉన్న కట్టడాలు కానీ మొత్తం బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు అన్నిటిని కూడా తొలగించేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే చాలా చోట్ల హైడ్రా అధికారులు ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభించారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు వచ్చి కూల్చివేశారని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ చెరువును కాపాడాలి. ఎందుకంటే రంగలాల్ కుంట ఒకప్పుడు మంచినీళ్ళ కుంటగా ఉండేది. కాబట్టి ఇప్పుడంతా కూడా మురికి నీరు అంతా కూడా ఇందులో చేరుతుంది, వర్షం నీరు కూడా చేరకుండా మొత్తం ఇక్కడ అంతా డ్రైనేజీకి సంబంధించిన చుట్టుపక్కలంతా ఇందులోకే వదులుతున్నారని చెప్తున్నారు. అక్కడ ఒక నాలా నుంచి కూడా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ చెరువులోకి వస్తుంది. ఆ డ్రైనేజ్ వాటర్ని కూడా బంద్ చేయించాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రసన్న. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మాదాపూర్ సున్నం చెరువులో భారీగా అక్రమ నిర్మాణాలున్నట్లు హైడ్రా గుర్తించింది. ఆక్రమణలను కూకటి వేళ్లతో కూల్చేస్తోంది. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలుండగా FTL పరిధిలో 15 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. అయితే 2013లోనే HMDA సున్నం చెరువును సర్వే చేసి 4805 నెంబర్తో ఐడీని కేటాయించింది. 2014లోనే FTLలోని అక్రమ కట్టడాలను కూల్చాలని నోటీసులు జారీ చేసింది. HMDA, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఫెన్సింగ్ కూడా వేశారు. అయితే ఈ చెరువుకు షేర్లింగంపల్లి, బాల్నగర్ మండలాల మధ్యలో ఉన్నప్పటికీ 2 మండలాల రెవెన్యూ అధికారులు కబ్జాలను పట్టించుకోలేదు. అధికారులు సర్వే చేసినప్పుడు 15 ఎకరాల 23 గుంటల్లోనే నీరుంది. దీంతో మిగిలిన భూమిని కబ్జా చేసి భారీగా షెడ్డు నిర్మించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారు. సుజాత, చెప్పండి, హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎక్కడెక్కడ కూల్చివేతలు సాగుతున్నాయి సుజాత? ప్రసన్న, హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాదాపూర్లోని సున్నపు చెరువులో కట్టినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా హైడ్రా నేలమట్టం చేసింది. ఉదయం 6 ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చేసింది. మనం విజువల్స్ లో చూస్తే ఆ భవనాన్ని అటు బుల్డోజర్ సహాయంతో నేలమట్టం చేసింది. పక్కనే ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా నేలమట్టం చేసింది. ఎందుకంటే
కంప్లీట్ గా చెరువులో కట్టినటువంటి నిర్మాణాలకి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేలమట్టం చేసింది. నిన్న హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి వీటన్నిటినీ కూడా ఖాళీ చేయండి, ఉన్నటువంటి సామాన్ అన్నిటినీ తీసేయండి అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళ సామాన్లు కానీ కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసినా కూడా పట్టించుకోకపోవడంతో ఉదయాన్నే అటు అధికారులు ఇక్కడికి వచ్చి వాటన్నిటినీ కూడా నేలమట్టం చేశారు. ఇప్పటి వరకు అయితే మాత్రం చెరువు పరిధిలో ఉన్నటువంటి వాటిని అటు సున్నపు చెరువు సంబంధించినటువంటి 25 ఎకరాల్లో కనీసం 5 ఎకరాలు మాత్రమే మిగిలింది. 20 ఎకరాల్లో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాల్లో సగం వరకు మాత్రం నేలమట్టం చేసింది. అయితే రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాన్ని కూడా నేలమట్టం చేసింది. గతం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సున్నపు చెరువుకి సంబంధించినటువంటి FTL బఫర్ జోన్ లో కట్టడాలు జరిగాయని పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు హైడ్రా అధికారులకి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెరువు కబ్జా అయిపోతుంది, మొత్తం 25 ఎకరాల చెరువు 5 ఎకరాలకి కుదించుకుపోయింది, మిగతాదంతా కూడా అక్రమ నిర్మాణ కట్టడాలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కూడా స్థానికంగా ఉన్నటువంటి హోటల్ ఏదైతే ఉందో హోటల్ కి సంబంధించినటువంటి మొత్తాన్ని ఖాళీ చేయడంతో పాటు హోటల్లో ఉన్నటువంటి సామాన్ అన్నిటిని కూడా బయటికి పెట్టి చేస్తున్నారు. వాటిని కూడా కూల్చివేయడానికి అధికారులు అయితే మాత్రము పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆదివారం కావడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ అక్రమ కట్టడ నిర్మాణాలు ఏవైతే కూల్చివేస్తున్నారో ఆ కూల్చివేతను చూస్తున్నారు. మరోవైపు ఈ బిల్డింగ్ ఏదైతే విజువల్స్ లో మనకి కనిపిస్తుందో కూల్చివేస్తున్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. గత కొన్ని రోజుల నుండి కన్స్ట్రక్షన్ ని మొదలుపెట్టారు. గతంలో నిర్మాణాలు చేపట్టినప్పటికీ ఇప్పుడు మళ్ళీ అధికారులు ఎక్కడికక్కడ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. FTL బఫర్ కి సంబంధించినటువంటి నిర్మాణాలు కట్టవద్దు అని చెప్పేసి కాంగ్రెస్ తర్వాత హెచ్చరికలు పోలీసుల మీద అదే విధంగా అధికారుల మీద వాళ్ళైతే మాత్రము ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న అధికారులు వచ్చినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు, మీరంతా ఖాళీ చేసేయండి FTL బఫర్. ప్రత్యేకించి సున్నం చెరువు ఏదైతే ఉందో ఈ 6 అంతస్తుల భవనం ఉదయం కూల్చివేసినటువంటి భవనం కంప్లీట్ గా చెరువు పరిధిలో ఉండడం వల్ల అధికారులు మాత్రం ఉపేక్షించేది లేదు, వెంటనే కూలగొట్టేస్తాం అంటే అధికారులు అయితే మాత్రం చాలా సీరియస్ గానే ఈ బిల్డింగ్ నిర్మాణాలు అనేది కూలగొడుతున్నారు. ముందస్తుగా చెప్పినప్పటికీ వాళ్ళు ఎక్కడా కూడా వాటిని ఖాళీ చేయకపోగా పోలీసుల మీద అదేవిధంగా వచ్చిన అధికారుల మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తుండడంతో అధికారులు ఎక్కడికక్కడ వాళ్ళని పోలీసుల సహాయంతో అయితే మాత్రం క్లియర్ చేస్తున్నారు. రోడ్డు కూడా ఈరోజు వీకెండ్ అయినా కూడా ఈ ఎవరైతే జనం వచ్చి చూస్తున్నారో వాళ్ళతో కిక్కిరిసిపోతున్నాయి రోడ్లన్నీ. మరోవైపు హోటల్ ఏదైతే ఉందో హోటల్ కి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి అటు అధికారులు ఇక్కడే ఉండి హోటల్ ని క్లోజ్ చేయించారు. అయితే ఇప్పుడు పూర్తిగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలన్నిటిని కూడా కూల్చివేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే ఈ సున్నపు చెరువుకి సంబంధించి చూస్తున్నారు కదా బిల్డింగ్ కూలిపోయినటువంటి విజువల్స్ మనకి చాలా క్లియర్ గా బిల్డింగ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. 6 అంతస్తుల భవనానికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణం ఏదైతే చెరువులో కట్టారో చెరువుకి సంబంధించినటువంటి ఆక్యుపై చేసి కట్టడంతో గతంలో ఈ నిర్మాణాన్ని ఆపేసినప్పటికీ మళ్ళీ తిరిగి రీసెంట్ గా ఒక 1 వీక్ నుంచి కట్టడం అనేది ముమ్మరం చేశారు. దాంతో అయితే మాత్రము ఏర్పాటు చేశారు. హోటల్ కి సంబంధించి మనం చూస్తున్నాం కదా పోలీసులకి అద్భుతంగా స్థానికులకి వాళ్ళు మహిళలు అదేవిధంగా కొంతమంది భవనాన్ని కూల్చివేయొద్దు, ఎందుకు కూలుస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే మాత్రము అంతా ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు హోటల్ కి సంబంధించి హోటల్ ని కూడా డిమోలేషన్ చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం కదా. రోడ్డు మీద పోలీసులకి అదేవిధంగా ఇక్కడ ఉంటున్నటువంటి మహిళలు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి బిల్డింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆపండి, భవన నిర్మాణాలు కూల్చివేయొద్దు అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం నెలకొందనే చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రము ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు, ఎవరు ఇక్కడ ఉండవద్దు, అక్కడ నిర్మాణాలు కూల్చివేసే సమయంలో చుట్టుపక్కల ఎవరిని ఉండనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే వాళ్ళు రోడ్డు మీద బైఠాయించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, కూల్చకండి, మా భవన నిర్మాణాలు కూల్చకండి అని చెప్తున్నారు. కానీ పోలీసులు వాళ్ళని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దాదాపు 100 మందికి పైగానే అటు స్థానికంగా ఉన్నటువంటి నిర్మాణాలు ఎవరైతే నిర్మించుకున్నారో వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రము చూడొచ్చు. దాంతో పాటు హోటల్ కి సంబంధించి ఏదైతే నిర్మాణము FTL బఫర్ కి సంబంధించినటువంటి రోడ్డుకి నిర్మాణాలన్నింటినీ కూడా అధికారులు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హోటల్ లోపల ఉన్నటువంటి సామాన్ ఏదైతే ఉందో దానంతా కూడా ఉదయమే బయట పెట్టించారు. అయితే ఇప్పుడు మరికొంత సామాన్ని కూడా బయటికి పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏవైతే ఈ సున్నపు చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నిర్మాణాలని కూల్చివేస్తున్నారు. అధికారులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గబోము అని చెప్తున్నారు. ముందస్తుగా వీళ్ళకి నోటీసులు ఇచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారు. గతం నుంచి హైడ్రా ఎప్పుడైతే అమలు చేస్తున్నారో ఆనాటి నుంచి చెరువుల మీద ఎక్కడైనా సరే ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదులు అందుకున్న వెంటనే హైడ్రా రంగంలోకి దిగుతుంది. మొదట అటు రంగనాథ్ కానీ అదేవిధంగా హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు ఫీల్డ్ మీదకి వచ్చి ఎంతవరకు చెరువు ఉంది, ఎంతవరకు బఫర్ FTL ఉంది అని చెప్పేసి చూసిన తర్వాత, ఎందుకంటే విలేజ్ మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాప్కి అనుగుణంగా ఉన్నటువంటి చెరువులు గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంతవరకు ఆక్యుపై అయ్యింది, ఇదంతా ఒక పిక్చర్ని క్లారిటీ వచ్చిన తర్వాతే వీళ్ళు అంతా కూడా అధికారులు రంగంలోకి దిగి అటు పోలీసులు GHMC DRF టీంతో ఈ భవన నిర్మాణాలు కూల్చివేతలు అనేది ముమ్మరం చేశారు. గత కొన్ని రోజుల నుంచి అంటే దాదాపు వారం రోజుల నుంచి కొంతమేరకు గ్యాప్ వచ్చినప్పటికీ ఇప్పుడైతే ప్రస్తుతం అధికారులు మళ్ళీ కూల్చివేతలు ముమ్మరం చేశారు. ఉదయం నుంచి 10 ప్రాంతాల్లో, ఎందుకంటే ఇప్పటికే అటు మేడ్చల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రాంతాల చెరువుల మీద ఫోకస్ పెట్టినటువంటి హైడ్రా చెరువుల పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్రమ కట్టడాన్ని అయితే కూల్చివేస్తున్నారు. మరోవైపు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వర్షన్ ఏంటి అని అంటే, గతంలో అధికారంలో ఉన్నటువంటి BRS ప్రభుత్వంలో మాకు అనుమతులు ఇచ్చింది, అధికారులు అనుమతులు ఇచ్చారు, చాలా మందికి డబ్బులు ఇచ్చాము, వాళ్ళ పేర్లు మేము చెప్పము, కానీ మా దగ్గరికి వచ్చి అధికారులు డబ్బులు తీసుకున్నారు అని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. కేవలం నిర్మాణాలు చేసినటువంటి మా మీద అక్రమ కట్టడాలు అని ఇచ్చారు అని ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మా మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అధికారుల మీద కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఏదైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళ నిర్మాణాలు కూడా వెంటనే కూల్చివేయాలి. అటు ఓవైసీకి సంబంధించి కావచ్చు, కాలేజెస్, వీటన్నిటి కూడా నిర్మించారు. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళైతే మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు మొత్తం కూడా ఎక్కడికెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే FTL బఫర్ కి సంబంధించి ఉన్నాయో వీటన్నిటినీ అధికారులు అయితే మాత్రము ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదు అని అంటూ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. స్థానికులు అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళందరినీ క్లియర్ చేస్తున్నారు. విజువల్స్ లో మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. ఉదయం నుంచి ఇదే విధంగా 10 ప్రాంతాల్లో అయితే మాత్రము ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఏకకాలంలో 30 టీమ్స్గా డివైడ్ అయ్యి అటు హైడ్రా టీం అంతా కూడా ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కాబట్టి ఒకవైపు వీటిని సంరక్షించడం అంటే చెరువులకి సంబంధించి వీటన్నిటిని సంరక్షించడం పట్ల కొంతమంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరైతే నిర్మాణాలు చేసుకున్నారో వాళ్ళు కొంతమేరకు అయితే మాత్రము ఎప్పటి నుంచో మేము గతంలో నిర్మాణాలు చేసుకున్నాము, ఇప్పుడు వచ్చి కూల్చివేస్తున్నారు అక్రమం అంటూ అనుమతులు ఎందుకు ఇచ్చారు అని కొంతమేరకు అయితే మాత్రం వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇప్పటికే అటు నానక్రామ్గూడ రంగలాల్ చెరువులో మురళీమోహన్ జయబేరి నిర్మాణాలకు నోటీసులు జారీ చేయడం పట్ల అయితే మాత్రము ఇప్పటికీ ఒక టెన్షన్ వాతావరణం అనేది నెలకొందనే చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్రమ నిర్మాణాలు అంటే చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా తనంతటి తానే తొలగిస్తానని చెప్పారు. కాబట్టి ఆ మిగతా చెరువుకి సంబంధించి ఎంతవరకు నిర్మాణాలు చేశారు వాటన్నిటినీ కూడా హైడ్రా పరిశీలించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ నిర్మాణాలతో పాటు స్వర్ణపూరి
పానం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చివేశారు. మియాపూర్ హెచ్ఎంటీ హిల్స్ వర్ణపూర్లో కత్వా చెరువు లక్ష్మీ కన్స్ట్రక్షన్ కూల్చివేతలు ఉదయమే ప్రారంభించారు. మరోవైపు మల్లంపేటలో హైడ్రా కూల్చివేతలను అనేది ముమ్మరం చేశారు. కత్వా చెరువు FTL బఫర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందస్తుగా అటు కన్స్ట్రక్షన్ చేసి ఉండి అందులో నివాసం ఉంటున్న వాళ్ళకి కొంతమేరకు టైం ఇస్తుంది హైడ్రా. ఎందుకంటే వెకేట్ చేయండి, లోపల ఉన్నటువంటి సామాన్ అన్నింటినీ కూడా షిఫ్ట్ చేసుకోండి అని చెప్పేసి ఒక వారం రోజులు గడువిస్తుంది. ఏదైతే గడువిచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఖాళీ చేయకుండా తిరిగి అందులోనే నివాసం ఉండడం లేదు అని అంటే రూల్స్కి అగైనెస్ట్గా మాట్లాడడం ఇలా ఎక్కడైతే చేపడుతున్నారో ఆ నిర్మాణాలన్నిటినీ కూడా కూల్చివేస్తున్నారు. చెరువు పరిధిలో ఖచ్చితంగా చెరువు లోపల కట్టినటువంటి నిర్మాణాలకి మాత్రము టైం ఇవ్వడం లేదు. వెంటనే వాటిని కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హోటల్ రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి ఈ హోటల్ ఏదైతే ఉంటుందో హోటల్ని అయితే మాత్రము మొత్తం నేలమట్టం చేశారు అధికారులు. ముందుగా ఈ పరిధిలో ఏదైతే కాబట్టి వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఎక్కడ చేపట్టినా వాటన్నిటిని నేలమట్టం చేస్తున్నారు అటు హైదరాబాద్ కి సంబంధించినటువంటి అధికారులు. కాబట్టి ముందుగా ఈ పరిధి ఏదైతే ఉందో అంటే ప్రస్తుతం 5 ఎకరాలే మిగిలింది కాబట్టి 20 ఎకరాల్లో ఉన్నటువంటి విల్లాలు కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు, అంతస్తుల నిర్మాణాలు కావచ్చు, అన్నిటినీ నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎక్కడికక్కడ పర్యవేక్షించిన తర్వాత చేసిన తర్వాత అంటే ఎంత చెరువు ఉంది, ఎంత FTL ఉంది, ఎంత బఫర్ ఉంది, ఎంత ఆక్యుపై అయింది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అయితే మాత్రము వీటిని నేలమట్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని చెరువులని పరిశీలించి ఒక అంచనాతో వచ్చారు. ఎక్కడెక్కడ ఆక్యుపై అయ్యాయి ఏంటి అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలనే ప్రస్తుతం అయితే మాత్రం నేలమట్టం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ కూడా అటు GHMC కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ, DRF బృందాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఆధీనంలో పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసిన తర్వాత సంబంధించినటువంటి అటు చెరువు అదేవిధంగా FTL బఫర్ మొత్తంని కూడా పరిరక్షించాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్మాణాలను తొలగిస్తున్నాము అని చెప్పేసి అధికారులు చెప్పారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంత మేరకు వెంటనే కూల్చివేస్తున్నారు. కానీ అధికారులు నోటీసులు ఇచ్చాము, వీళ్ళు ఎక్కడ ఖాళీ చేయకపోతున్నాము అని చెప్తున్నారు. మన ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు ఒకప్పుడు చెరువు నీరు అనేది చాలా అంటే చాలా ఉండేటువంటి చెరువు రాను రాను మురికి నీటితో నిండిపోయింది. ఒకప్పుడు చెరువు అనగానే ఆ చెరువులో వాటర్ని తాగడము, లేదు అని అంటే చెరువుకి సంబంధించి గొలుసు కట్టు చెరువులు అనేవి హైదరాబాద్లో చాలా ఉండేవి. రాను రాను ఇవంతా మురికి నీటితో డ్రైనేజ్ వాటర్తో ఈ చెరువు అనేది నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ వాటర్ వాడుకోవడానికి కూడా లేదు. స్వచ్ఛంగా అంటే ఎంతో పరిశుభ్రంగా ఉండేటువంటి రేట్లు పెంచాక ట్యాక్స్ పెంచుకోవడాక పెద్ద పెద్ద తర్వాత ఒక్కొక్కరు మెల్లమెల్లగా వీటన్నిటిని కూడా ఆక్యుపై చేసి కూడా వీటన్నిటిని చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి చెరువు చుట్టూ పరిసర ప్రాంతాన్ని గమనిస్తే చిన్న చిన్న చెట్టు, చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఎవరైతే వాచ్మెన్స్ ఉంటారో బయట ఇక్కడ 4,000 రూపాయలకి 5,000 రూపాయలకి కిరాయిలకి చిన్న ఒక 40 నుంచి 50 గజాల స్థలం నుంచి వాళ్ళు గుడిసెలు వేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నెలకి 5,000 నుంచి 6,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దాంతో కూడా లాభం పొందుతున్నారు. వీటన్నిటిని ఆక్యుపై చేసి చెరువులు FTLకి సంబంధించిన ప్రాంతాన్ని అంతా కూడా మెల్లమెల్లగా చెట్లతో ప్రారంభమైన దానిని పెద్ద పెద్ద నిర్మాణాల వరకు కూడా తీసుకెళ్తున్నారు. మరోవైపు మనం ఇక్కడ చూస్తే యాక్చువల్గా ఏదైతే క్లియర్ గా ఉన్న అటువంటి ల్యాండ్ లోనే సెల్లార్లకి సంబంధించినటువంటి అనుమతులు ఉండవు. వాటికి ఇవ్వాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాంటిది FTLకి సంబంధించినటువంటి పరిధిలో సెల్లార్ని మనం విస్తృతిలో చూడొచ్చు. సెల్లార్ ఏదైతే ఉందో ఆ సెల్లార్ పూర్తిగా తొగినటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా అధికారులు అయితే మాత్రము
థ్యాంక్ యూ సుజాత. మల్లంపేట కత్వా చెరువు బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. కత్వా చెరువు బఫర్ జోన్ లో ఉన్న 20 నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. మరికొన్ని బిల్డింగ్లను కూల్చేందుకు హైడ్రా అధికారులు మార్కింగ్ ఇచ్చారు. కత్వా చెరువు బఫర్ జోన్ పరిధిలోని 171/1లో భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. దీంతో వాటన్నిటినీ రెవెన్యూ అధికారుల సమక్షంలో కూల్చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్. ప్రసన్న, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి దుండిగల్ మల్లంపేటలో ఉన్నటువంటి కత్వా చెరువు వద్ద అయితే ఉన్నాం. మనం కనుక చెరువును గమనించినట్లయితే ఈ యొక్క కత్వా చెరువు ఏదైతే ఉందో కత్వా చెరువుకు ఆనుకొని ఇక్కడ మనకు ఒక గోడ నిర్మించడం జరిగింది. ఈ గోడకు ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 171/1 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఏదైతే ఇది లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్లో ఇక్కడ చాలా వరకు విల్లాల నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణం మొత్తం కూడా కత్వా చెరువుకు ఆనుకొని ఇటు బఫర్ జోన్లో కొన్ని భవనాలు, అదేవిధంగా FTLలో మరికొన్ని భవనాలను ఇటు రెవెన్యూతో పాటు ఇరిగేషన్ హైడ్రా అధికారులు గుర్తించడం జరిగింది. ఉదయం 6 గంటలకే ఇక్కడ చేరుకున్నటువంటి అధికారులు అయితే ఉదయం 8 గంటల నుంచి కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే 3 భవనాలను కూడా నేలకూల్చినటువంటి అధికారులు మరొక 20 భవనాలను కూడా గుర్తించినట్లయితే మనకు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి మార్కింగ్లను కూడా వేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉందో దానికి సంబంధించినటువంటి విల్లాస్ వద్ద అయితే ఉన్నా ఇవన్నీ కూడా చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి బఫర్ జోన్ FTLలో కొన్ని, బఫర్ జోన్లో మరికొన్నిటిని అయితే అధికారులు గుర్తించడం జరిగింది. FTLలో 4 భవనాలను గుర్తించినటువంటి అధికారులు మరొక 16 భవనాలను ఇటు బఫర్ జోన్లో కూడా గుర్తించినట్టు మనం గమనించవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలో అయితే 3 భవనాలను కూడా ఇక్కడ నేలమట్టం చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఇక్కడ కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఈ ప్రాంతం అంతా ఎటు చూసినా కూడా ఇటు బుల్డోజర్లతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా ఎప్పటికప్పుడు అంటే ఆ రోజు ఉదయాన్నే వెళ్ళి అప్పటికప్పుడే కూడా అక్కడ కూల్చివేతలు నిర్వహిస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో మనం గమనించవచ్చు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా బుల్డోజర్లు, హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్లు ఉన్నాయి గమనించవచ్చు. మనకు ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం 3 బుల్డోజర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అధికారులు ఇటు హైడ్రా అధికారులు అయితే కూల్చివేతలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. ఎందుకంటే చాలా భవన నిర్మాణాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే భారీ పోలీసు భద్రత నడుమ అయితే ఈ యొక్క కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి మనం గమనించవచ్చు. ఎందుకంటే మనం కనుక ఇక్కడి నుంచి చూస్తే ఈ లైన్ మొత్తంలో ఉన్నటువంటి చివర ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కూల్చేసేందుకైతే ఇప్పటికే అధికారులు ఆ బిల్డింగ్ పైన ఇటు ఇంటూ మార్క్ను పెట్టినటువంటి దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. ఇంటూ మార్క్ పెట్టినటువంటి భవనాలన్నింటినీ కూడా కూల్చివేయబోతా ఉన్నారు. అంటే సుమారు 20 భవనాలను అయితే ఈరోజు కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు మార్కింగ్ చేసిన నేపథ్యంలో కొన్ని భవనాలు ఇప్పటికే ప్రారంభమైపోయి గృహప్రవేశాలు కూడా పూర్తి చేసుకొని అందులో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులు కొంత సమయం ఇవ్వడంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే విలువైన వస్తువులు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ బయట పెట్టుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇటు హైడ్రాతో పాటు పోలీసు అధికారులు కూడా వాళ్ళకు కొంత సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా పట్టా భూమిలో జరిగినప్పటికీ కూడా ఏదైతే బఫర్ జోన్ FTLకి సంబంధించినటువంటి ప్రాంతంలో జరగడం అనేది చట్టరీత్యా విరుద్ధం కావడంతో అయితే ఇటు అధికారులు కూడా వారికి చెప్పడంతో వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకు సహకరిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనం ఏదైతే గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి భవనాలన్నిటికీ కూడా ఇంటూ మార్కును కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కత్వా చెరువుకు సమీపంలో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మనం గమనిస్తే ఈ చివర ఉన్నటువంటి భవనాలన్నిటికీ కూడా
ఇక్కడ నోటీసులు కూడా ఏమి ఇవ్వకుండా చేస్తున్నారని స్థానికులు చెప్తున్నప్పటికీ వాళ్ళకు కూడా కొంత అవగాహన ఉంది. ఇంటి ఎదురుగానే చెరువు ఉండడంతో ఇది ఎప్పటికైనా బఫర్ జోన్కు సంబంధించినటువంటి ఒక అవగాహన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివసిస్తున్నటువంటి ప్రజలు వచ్చిన నేపథ్యంలో మనం ఉన్నటువంటి ఇల్లును కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంటూ మార్క్తో పాటు ఇక్కడ బి అనేటువంటి ఒక సింబల్ను కూడా వాళ్ళు ఇక్కడ రెవెన్యూతో పాటు హైడ్రా అధికారులు వేయడం జరిగింది. బి మీన్స్ బఫర్ జోన్లో నిర్మించినట్టుగా ఇటు అధికారులు అయితే గుర్తించి వీటిని కూడా కూల్చివేయనున్నట్లు ఇంట్లో ఉన్నటువంటి యజమానులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు హుటాహుటిన ఉన్నటువంటి సామాన్ మొత్తాన్ని కూడా బయట పెట్టుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఇటు ఎఫ్టీఎల్తో పాటు అటు బఫర్ జోన్లో ఉన్నటువంటి చాలా వరకు కమర్షియల్ అదేవిధంగా రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి కూల్చివేతలు జరుగుతున్నాయి. అంతేకాకుండా హైడ్రా అధికారులు కూడా ఏదైతే నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటు మనం కనుక గమనిస్తే ఈ లైన్ పొడవునా కూడా చాలా భవనాలకు ఇప్పటికే ఇటు ఇంటూ మార్క్ పెట్టడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే వీటన్నిటిని కూడా కూల్చివేసేందుకు కూడా ఎందుకంటే ఇదన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్న కారణంగా అయితే వీరందరికీ కూడా ఇటు మార్కింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని భవనాలు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. అంటే ఇక్కడికి ఎవరు రాలేదు, ఇంకా వీటికి సంబంధించినటువంటి ఎవరికి అలొకేషన్ కూడా జరగలేదు. దీనికి సంబంధించి అయితే ఇటు రెవెన్యూ అధికారులు కూడా వీళ్ళకు ఇక్కడ మార్కింగ్ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం దుండిగల్ ఎంఆర్ఓ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని భవనాలకు గుర్తించడం జరిగింది, ఎన్ని మార్కింగ్ చేయడం జరిగింది? అన్నీ కలిపి దాదాపు 20 విల్లాలు మార్కింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఖాళీ ఉన్న విల్లాస్కి మేము కూల్చేయడం చేస్తాము హైడ్రా వాళ్ళ అసిస్టెన్స్తో. మనకు పోలీస్ అండ్ మార్నింగ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ వాళ్ళు లోకల్ పబ్లిక్ కూడా బాగానే కోఆపరేషన్ చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి లేదు. ఇంట్లో ఉన్న ఆక్యుపైడ్ ఉన్న వాళ్ళకి నోటీస్ ఇష్యూ ఖాళీ చేయడం జరుగుతుంది అండి. దానికి మార్కింగ్ కూడా చేయడం జరిగింది. దాన్ని బట్టి సో ఇది మొత్తంగా పరిస్థితి కనుక మనం గమనించినట్లయితే 20 భవనాలకు కూడా ఇటు రెవెన్యూ సంబంధించి రెవెన్యూ రికార్డు ప్రకారం ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుకు సంబంధించినటువంటి మార్కింగ్ అయితే చేశామని కూడా ఇక్కడ మనకు దుండిగల్ సంబంధించినటువంటి తహసీల్దార్ మతీన్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మొత్తం లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్కి సంబంధించి సుమారు 200లకు పైగా అయితే ఇక్కడ విల్లాలు ఉన్నాయి. 200 విల్లాలకు సంబంధించి కూడా చివరి లైన్లో ఏదైతే గమనిస్తే ఇక్కడ 14 వరకు రోడ్ నెంబర్ 14లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే ఇటు భవనాలుగా గుర్తించడం జరిగింది. ఇప్పటికే మార్కింగ్ చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా బఫర్ జోన్లో ఇప్పటికే చాలా ప్రాంతాలలో నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మనం చూస్తే ఇటు కావూరు హిల్స్ ఫేజ్ 2లో కానీ అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో ఇటు చెరువుకు సంబంధించిన ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా అయితే హైడ్రా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు కూడా అన్ని శాఖలు కూడా ఇటు ఇరిగేషన్ కానీ పోలీస్ కానీ ఇటు సంబంధించినటువంటి హైడ్రా అధికారులకైతే ఇక్కడ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా. ఎందుకంటే హైడ్రా అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా అయితే ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏదైనా చెరువులు కానీ కుంటలు కానీ ముఖ్యంగా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ప్రాంతాలను కూడా రికవరీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ క్రమంలోనే సంబంధిత శాఖలన్నీ కూడా ఎక్కడైతే ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయో అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా గమనించినట్లయితే ఇక్కడ భారీ జనసందోహం కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పక్కనే 200లకు పైగా విల్లాలు ఉండడంతో చివరిగా ఏం జరుగుతూ ఉంది అంటే ఇంకా ఈ యొక్క బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉందనేటువంటి ఒక కన్ఫర్మేషన్ అడిగి తెలుసుకునేందుకు కూడా చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు అడుగడుగునా కూడా పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సుమారు 20 విల్లాలంటే 20 విల్లాలు ఇంకా చాలామంది కేవలం 2 నుంచి 3 కుటుంబాలు మాత్రమే ఇప్పుడు ఇందులో నివాసం ఉంటున్నారు. వాళ్ళంతా కూడా గృహప్రవేశం చేసుకొని రావడం జరిగింది. మరిన్ని విల్లాలు కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న కారణంగా అయితే కొంత ఇక్కడ రద్దీ తక్కువగానే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా విలువైనటువంటి వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఖాళీ చేసుకునేటువంటి కొంత సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది. మనం కనుక విషయంలో గమనిస్తే పూర్తి స్థాయిలో ఈ భవనంతో పాటు అక్కడ ఉన్నటువంటి 3 భవనాలు అన్నీ కూడా ఈ యొక్క 4 భవనాలను కూడా ఎఫ్టీఎల్లో అంతేకాకుండా మిగిలిన బఫర్ జోన్లో ఉన్నట్లు ఇటు రెవెన్యూ శాఖ అధికారులు అయితే మార్కింగ్ చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఇటు రెవెన్యూతో పాటు ఇరిగేషన్ హైడ్రా అధికారుల నేతృత్వంలో అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రం వరకు ఈ చివరిలో మనం కనుక గమనిస్తే ఉన్నటువంటి చాలా భవనాలను కూడా కూల్చివేసేందుకు ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి బుల్డోజర్లు అయితే ప్రస్తుతానికి 3 బుల్డోజర్లు
ఇక్కడ వర్క్ చేస్తున్నా ఇప్పటికే 4 భవనాలను కూడా కూల్చేసినటువంటి అధికారులు సాయంత్రం వరకు కూడా కూల్చివేతలు ఉంటాయని అయితే ఇప్పుడు కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు దుండిగల్లో అయితే కొనసాగుతా ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.